వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరు బాగా భారీ స్థాయిలో మేధావులు ఉంటారు. ఎందుకంటే ఆ పార్టీలో ఏదో ఒక హడావుడి చేయటమో లేకపోతే ఏదో ఒకటి మాట్లాడగలగటమో చేయగలిగితేనే వాళ్ళు పొలిటికల్గా సర్వే అవ్వగలుగుతారు. తాజాగా ఈ కోవాలోకి కొత్త ఆర్టిస్ట్ వచ్చారు. ఆర్టిస్ట్ మాట్లాడుతుంది, అసలు సతీష్ గారిదని హత్య అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు అంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ రాకుండానే ఆయన మీద ఆ హత్య జరిగిందని ఎలా నిర్ధారిస్తారు, అది మీరే చేశారా అని చెప్పేసి మాట్లాడటంతో పాటు అసలు ఆమె మామూలుగా కాదు, మా వైసీపీ మీద మీరు కక్ష కట్టి మా మీద కావాలని అంటే మా పార్టీకి పరువు ఉంది, ఆ పరువును తీసేయాలని చూస్తున్నా. అసలు వైసీపీకి పార్టీ పరువు ఉందంటమ్మా. సరే నేను మాట్లాడితే ఏం బాగుంటుంది, కానీ అక్క ఏం మాట్లాడుతుందో ఒకసారి చూసి అక్క మాట్లాడిన తర్వాత మనం అక్క మీద మనం ఒకసారి పూర్తి స్థాయిలో మాట్లాడదాం. అనంతపురం జిల్లాలో తాడిపత్రికి సమీపంలో ఈ రోజు ఒక రైల్వే ట్రాక్ పక్కన ఏవిఎస్ సిఐ సతీష్ కుమార్ యొక్క డెడ్ బాడీ లభించింది. అది ఏమని తెలియకనే కూటమి ప్రభుత్వం వాళ్ళు ఈ రోజున ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నారంటే అది హత్య అనే స్టేట్మెంట్ ఇస్తున్నారు. నేను ఈ రోజు కూటమి ప్రభుత్వానికి క్వశ్చన్ ఏం చేస్తున్నానంటే, అసలు ఏది ఎగ్జామినేషన్ లేకుండా మార్చురీలోకి వెళ్లకుండా బాడీ ఎటువంటి పరీక్షలు జరగకుండా మీరు హత్య అని ఎలా చెప్తున్నారు? ఆ హత్య మీరే చేశారా? ఆ హత్య మీరు చేసి ఈ రోజు వైసీపీ మీద తోస్తున్నారా? అక్కడ ఫారెన్సిక్ రాలేదు, కనీసం ఏ ఎగ్జామినేషన్ జరగకోకుండా ఇలాంటి స్టేట్మెంట్ మా వైసీపీ మీద ఎలా ఇస్తున్నారు మీరు? మీకు ఎల్లో మీడియా ఉంది కాబట్టి ఇలాంటి ప్రచారాలన్నీ చేస్తున్నారా? పరకామణి కేసు 2023లో జరిగితే సతీష్ కుమార్ గారు దాని మీద ఒక కేసు ఫైల్ చేస్తే అది ఆ రోజే లోకాదాలత్లో సాల్వ్ చేశారు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వాళ్ళు మరి ఆ కేసు ఓపెన్ చేసి సతీష్ కుమార్ ని అంటే వైసీపీ వాళ్ళే ఈ యొక్క కేసులో ముద్దాయిల్లాగా చిత్రీకరించాలని ఆయనని ఇబ్బందులు పాలు చేసి ఈ రోజున ఈ హత్యకు ఒడిగట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏం చేస్తుందంటే వైసీపీ హయాంలో పనిచేసిన ఐఏఎస్లని, డీజీపీలని, పోలీస్ యంత్రాంగాన్ని పూర్తిగా మొత్తం అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఈ యొక్క కేసెస్ లోన ముద్దాయిల్లాగా చిత్రీకరించాలని వాళ్ళని చాలా ఇబ్బంది పాలు చేసి సస్పెండ్లు చేసి ఈ రోజు జైలు పాలు చేశారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కానే కాదు. కూటమి ప్రభుత్వానికి ఒక రాజ్యాంగంలో పోలీసుకే భద్రత లేకుంటే ఎలా? అదేందక్క ఆ మాట నువ్వు అడుగుతావు? సంపేసిన వాళ్ళు మీరే ఆ మాట అడిగితే సమాధానం ఎవరు చెప్తారు చెప్పక్క? ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అక్క పాపం ఈ ఒక్క బిట్టు మాట్లాడటానికి నాకు తెలిసి ఒక పుస్తకం వల్ల చింపేసి ఉంటుంది పేపర్లో. ఎందుకంటే ఇంత తింగరతనంగా ఉన్నావు ఏందక్క, తింగర మాటలు మాట్లాడుతున్నావు. 2023లో ఈ కేసుని లోక్ అదాలత్లో పరిష్కారం చేశారంటున్నారు. ఇప్పుడు సిఐడి వాళ్ళు కూడా టీటీడీ అనేది స్వామివారి సొత్తు, ఆ సొత్తుని కాజేసిన వ్యక్తిని లోక్ అదాలత్లో ఎందుకు పరిష్కారం చేశారు, అతన్ని కటకటాల వెనకాల పంపించకుండా అతని ఆస్తుల్ని స్వామివారికి కొంత, వైసీపీ నాయకులు కొంత తిన్నారు అనేది సిఐడి చేస్తున్నటువంటి ఆరోపణ. మేము చెబుతుంది అదే. లోక్ అదాలత్లో ఎవడ పరిష్కారం చేయమన్నాడు, ఎందుకు పరిష్కారం చేశారు, అసలు లోక్ అదాలత్లో పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? స్వామివారి సొమ్ము తీసుకున్న వాడిని కటకటాలు పాలు పంపించాలి. అక్కడ న్యాయస్థానంలో జడ్జి గారు ఇచ్చే తీర్పు ఫైనల్ జడ్జిమెంట్ని అమలు చేయాలి. అంతేగాని మీరు లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసి కొంత శ్రీవారికి కొంత మీ వారికి తీసేసుకుంటే ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి రక్షణ ఎక్కడుంది, స్వామివారి ఆస్తులకి రక్షణ ఎక్కడుంది అనేది మేము అడుగుతున్నటువంటి ప్రశ్న ఒకటి. రెండవది ఆమె ఏమంటుంది, అసలు ఆయనది హత్య అని ఎలా నిర్ధారణ చేశారు? ఇప్పుడు కావాలని వైసీపీ మీద ఈ తోసేసే పదాన్ని మనం విత్డ్రా చేసుకోవాలక్క. ఎందుకంటే వివేకానందరెడ్డి గారిని చంపేసి అది తెలుగుదేశం పార్టీ మీద దోశారు, కోడికత్తిని తెలుగుదేశం పార్టీ మీద దోసేశారు, అట్లాగే గులకరాయిని తెలుగుదేశం పార్టీ మీద తోద్దామని చూశారు, అది అట్రప్లాప్ అయిన జనాలు నమ్మలా. కాబట్టి తోసేయటాలు అనేది మీరు ఒకసారి దాన్ని విత్డ్రా చేసుకోవాలి. ఆ ఓటు ఆ పదం కూడా సిగ్గుపడిద్ది. ఇక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అది హత్య అని ఎలా నిర్ధారణ చేశారు అని అంటుంది ఆమె. మామూలుగా ఇప్పుడు చిన్న ఉదాహరణ, వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అని చెప్పారు. అంటే గుండెపోటుతో చనిపోయిన మనిషిని గొడ్డలి వేడితో చనిపోయిన మనిషికి మధ్య తేడా తెలుసుకోలేనటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితిలో మీ వాళ్ళు ఉండొచ్చు. కానీ
ఒక బాడీని అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఆ బాడీ సిచ్యువేషన్ బట్టి, ఆ బాడీ పడిన విధానాన్ని బట్టి పోలీసులు అది హత్య, ఆత్మహత్య అనేటువంటి దాన్ని ఫస్ట్ ప్రాథమిక దర్యాప్తులో తేలుస్తారు. ఆ తర్వాత దాన్ని స్టేషన్కి ఆ బాడీని మార్చురీకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వైద్యులు పరీక్షించి అసలు అతనికి ఎక్కడ దెబ్బలు తగిలాయి, ఏ స్థానంలో దెబ్బలు తగిలాయి, దెబ్బలు తగిలిన తర్వాత ఎట్లా ఆ సిచ్యువేషన్ ఏంటి, దాన్ని బట్టి అది ఎవరైనా వెనక నుంచి వచ్చి కొట్టారా, లేకపోతే అతన్ని హత్య జరిగిందా, లేకపోతే ఆత్మహత్య చేసుకున్నాడా అనేటువంటి దాన్ని ఒక ప్రాథమిక దర్యాప్తులో వస్తుంది. తర్వాత ఫోరెన్సిక్ అనేది అతని చేతి మీద వేలు ముద్రలు ఉన్నాయా, ఎవరైనా నెట్టాడా, లేకపోతే ఏది అనేది దాన్ని మొత్తం కథా కమిషి బయటకు వస్తుంది. మనం కానీ వివేకానంద రెడ్డి గారిని లేపేసి రక్తం మడకలు దుడిచేసి కమోడ్లు క్లీన్ చేసి మా బాబాయ్ గుండెపోటుతో చచ్చిపోయాడు అని స్టేట్మెంట్ పాస్ చేసి తర్వాత జనాలు వచ్చారు ఇది గుండెపోటు కాదే ఎవడో నరికేశాడే అని అనుకున్నప్పుడు నారా రక్తాసుర అని సాక్షిలో కథనాలు రాసాము. అట్లా రాయాలంటే కుదరదు అక్క. అది మన వైసీపీ వాళ్ళు ఏలు ముద్ర నా కొడుకులు కాబట్టి హత్యకి ఆత్మహత్యకి తేడా తెలియలే. కానీ ఇక్కడ అందరూ ప్రజలు చూస్తే అది హత్య ఆత్మహత్య అనేది క్లియర్గా అర్థమైంది. ఇక తర్వాత చాలా ముఖ్యమైన విషయం, అసలు కూటమి ప్రభుత్వానికి అతన్ని హత్య చేయాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వానికి అతను సాక్ష్యం చాలా ఎవిడెన్స్. ఎందుకని సిఐడి వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరు ఎందుకు కేసు విత్డ్రా చేశారు, దానికి ఆయన చెప్పే సమాధానం ఏంటి, బాబు ఇది నా పైన ఉన్నటువంటి నరసింహ కిషోర్ అనే పై అధికారి విత్డ్రా చేసుకోమన్నాడు కాబట్టి నేను విత్డ్రా చేసుకున్నాను, లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకున్నాను అంటారు. ఇప్పుడు సిఐడి వాళ్ళు ఆ నరసింహ కిషోర్ని అరెస్ట్ చేసి ఆయన్ని విచారణ చేస్తారు. ఆయన నా పైన ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ గారు వాళ్ళు చేయమన్నారు కాబట్టి నేను చేశాను. అప్పుడు బొక్కలో పోయేది మీ భూమన కరుణాకర్ రెడ్డి. అంటే ఇక్కడ ఫైనల్లోకి విట్నెస్లు కానీ అలాగే కంప్లైంట్దారులు కానీ చనిపోయారు. వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇంకా అక్కడి నుంచి మాట్లాడుతున్న మానసికమైన ఒత్తిడి అనుభవిస్తున్న మానసికమైన ఒత్తిడి ఆయన ఎందుకు అనుభవిస్తాడు? ఆయన ఏం జరిగిందో ఆ రోజు చెప్పేస్తాడు. నా పై అధికారులు నన్ను ఒత్తిడి చేశారు, తప్పనిసరి పరిస్థితులు నేను కేసు విత్డ్రా చేసుకున్నాను అంటాడు. అతని మీద మానసిక ఒత్తిడి ఏంది? ఇక్కడ మానసిక ఒత్తిడి పడాల్సింది ఎవరంటే ఎవరైతే అరెస్ట్ అవుతామనేటువంటి భయం ఉన్నటువంటి రవికుమార్ ఒకడు, అలాగే ఎవరు దొంగతనం చేసినటువంటి రవికుమారు, దీన్ని కాంప్రమైజ్ చేయించిన అప్పుడు చైర్మన్, వీళ్ళు దానిపైన ఉన్న పెద్దలు మానసిక ఒత్తిడి పడాలి. అసలు ఈయనకేం సంబంధం? అయితే ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం గురించి మీరు చెప్పారు. ఎస్, అతను ఒక విట్నెస్ అని కూడా అతనికి థ్రెట్ ఉందని తెలుసుకొని కూడా ప్రభుత్వం అతనికి సరైనటువంటి సేఫ్టీ పెట్టలేకపోయింది. ఎందుకంటే ఈ కేసులో భానుప్రకాష్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, బహుశా నేను రేపు ఉండకపోవచ్చేమో, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం, ఈ మానసికమైనటువంటి పరిస్థితుల్లో నా మీద ఒత్తిడి ఉంది, నా కుటుంబం మీద ఒత్తిడి ఉంది, ఈ కేసుని ఇక్కడితో వదిలేయాలంటున్నారని చెప్పినప్పుడు కూడా ప్రభుత్వం నిజంగా దాని మీద ఫోకస్ పెట్టినట్టయితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఏది ఏమైనా ప్రభుత్వం ఫోకస్ పెట్టకపోవటం, విట్నెస్ని అతనికి థ్రెట్ ఉందని కూడా ప్రభుత్వం ఊహించలేక దాన్ని ఏదో విచారణ పేరుతోటి సాగదీస్తున్న సమయంలో అతను సెకండ్ టైం విచారణకు ఎదుర్కొనే టైంలో అతన్ని లేపేశారు. సరే, ఏది ఏమైనా నిజం నిలకడ మీద తెలుస్తుంది. కొద్ది రోజుల్లో వెయిట్ చేస్తే దాంట్లో కీలక సూత్రధారులు ఎవరో, పాత్రధారులు ఎవరో అందరూ బయటకు వస్తారు. ఈలోపే నువ్వు ఎందుకు అక్కడ తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో నువ్వు మాట్లాడతావు అంటే, డాక్టర్లు పరిశీలన చేయకుండానే, బాడీని అబ్జర్వ్ చేయకుండానే, అట్లాగే బాడీని పరిశీలించకుండానే వాళ్ళు హత్య జరిగిందా లేకపోతే ఆత్మహత్య జరిగిందని చెప్తారా? ఏది ఏమైనా ఇక్కడ క్లియర్గా రైల్వే ఫుటేజ్ ఉంటుంది, అట్లాగే ఎవరెవరు ఎక్కారు దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి, అతన్ని ఎవరు అక్కడ తోశారు. బహుశా అదృష్టం బాగుంటే అక్కడున్న ఆ పరిధిలో ఉన్నటువంటి ఫోన్ కాల్స్ అన్నీ కూడా ట్రేస్ అవుట్ చేస్తే వాడెవడు ఏంటనేది కూడా అందరూ బయటపడే టైం దగ్గరలోనే ఉంది. ఏది ఏమైనా కొన్ని రోజులు నిజం నిలకడగా తెలుస్తుంది, అబద్ధం చెప్పులు వేసుకుని ఊరంతా తిరిగి వచ్చింది. కాబట్టి మీలాంటి పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి నీకు ఈ 2 నిమిషాల వీడియో చెప్పించడానికి ఎన్ని పుస్తకాలు వేస్ట్ అయిపోయి ఉంటాయో, కనీసం విషయ పరిజ్ఞానం కూడా లేనటువంటి పరిస్థితుల్లో నువ్వు మాట్లాడుతున్నావు. గత ప్రభుత్వంలో పోలీసుల్ని 2014-19 దాకా పనిచేసిన పోలీసుల్ని మీరేమన్నా తర్వాత పోస్టింగ్లు ఇచ్చారా? మీరు కూడా వీఆర్లో పెట్టారుగా. కాబట్టి ఇప్పుడు వీళ్ళు వీఆర్లో పెట్టారని చెప్పి మాట్లాడుతున్నా 19-14 దాకా మీరు వాళ్ళకి విధులు ఇచ్చారా? ఇవ్వలేదు కదా. కాబట్టి ఎవరు ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళకి అనుకూలమైన అధికారులు వేసుకోవడం సహజంగా జరిగేటువంటి విషయమే. కాబట్టి నువ్వేది ఇవ్వలేదో కొత్తగా జరిగినట్టు దాని గురించి మాట్లాడాల్సిన పని లేదు. నీకు స్క్రిప్ట్ సరిగ్గా రాసి ఇవ్వరు వాళ్ళు, వాళ్ళే థమ్స్అప్ గాళ్ళు, మీరు మాట్లాడాలి అందుకంటే థమ్స్అప్.